అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచే వెంట్రుకలు తెల్లబడడం, అదేవిధంగా వెంట్రుకలు ఊడిపోవడం, హెయిర్ ఫాల్ అనేది చిన్న వయసు నుంచే కలుగుతూ ఉందన్నమాట. సో వయసు వచ్చిన తర్వాత దేహధర్మంలో భాగంగా, వయోధర్మంలో భాగంగా ఎక్కువ శాతం మందిలో, ముఖ్యంగా 50 సంవత్సరాలు లేదా పైబడినటువంటి వాళ్ళలో దేహధర్మాల్లో భాగంగా వెంట్రుకలు తెల్లబడడం అత్యంత సర్వసాధారణము. అదేవిధంగా మరి వెంట్రుకలు ఊడిపోవడం, హెయిర్ ఫాల్ కావడం కూడా సర్వసాధారణం అనమాట. ఉదాహరణకి వయసు వచ్చిన తర్వాత కంటి సమస్యలు వచ్చినట్లు, అదేవిధంగా చెవికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినట్లు, అదేవిధంగా కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి సమస్యలు, జీర్ణాశయ సమస్యలు వచ్చినట్లు ఇది కూడా మరి సర్వసాధారణంగా వస్తూ ఉంటుందన్నమాట. కానీ వయస్సు వల్ల ఈ సమస్య వచ్చినప్పుడు దీన్ని మనం అనారోగ్యం కింద పరిణమించాం. చిన్న వయస్సులో వచ్చినప్పుడే ఇది అనారోగ్య కింద పరిణమించి అదొక సమస్యగా భావించి మనం తప్పనిసరిగా చికిత్స చేసుకోవాలి. మరి ఈ యొక్క విషయాలను చెప్పేసరికి చాలామంది మరి సార్ ఇంత ఉపద్ఘాతం చెప్తున్నాడు కదా, మరి సార్ వాడుకోవచ్చు కదా, సార్కు మరి హెయిర్స్ తెల్లగా ఉన్నాయి, సార్కు బాల్డ్ హెడ్ ఉంది కదా, ఆయన వాడి చెప్పింటే మనకు బాగుండు కదా, ఆయన బాగు చేసుకున్న తర్వాత మాకు చెప్పొచ్చు అని చెప్పేసి చాలామందికి సందేహం వస్తుంటుంది. కొంతమంది మరి కామెంట్స్ రూపంలో కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కానీ ఇక్కడ కొంత ఉపోద్ఘాతం చెప్పిన తర్వాత, కొంత క్లారిటీ ఇచ్చిన తర్వాత చక్కటి అనుభూతమైనటువంటి వైద్యము, నమ్మకంగా పనిచేసేటువంటి వైద్యాన్ని చెప్పడం వల్ల మరి వేలాది మందికి, లక్షలాది మందికి ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుంది అనమాట. నాకు మరి 50 సంవత్సరాలు తర్వాత నుంచి హెయిర్ ఫాల్ కావడం మొదలైంది. అదేవిధంగా మా కుటుంబ చరిత్ర కూడా బాల్డ్ హెడ్ ఉండడం చేత మరి 55 సంవత్సరాల నుంచే బాల్డ్ హెడ్ కూడా క్రమక్రమంగా రావడం మొదలైంది. దీంతోపాటు మరి వెంట్రుకలు తెల్లబడడం కూడా జరిగింది. కానీ మొదటి నుంచి కూడా ఈ హెయిర్స్ కోసం అని చెప్పేసి, వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకోసమని, వెంట్రుకలు బాగా పెరిగేందుకు కానీ, వెంట్రుకలు ఊడిపోకుండా ఉండేందుకు కానీ నేను ఎలాంటి ఔషధాలు తీసుకోలేదు, ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు. మరి పాటించాల్సినటువంటి అవసరము నాకు రాలేదు, అదేవిధంగా పాటించేటువంటి పరిస్థితి లేదు. ముందు కూడా పాటించాల్సినటువంటి అపేక్ష, ఆకాంక్ష, ఆ సౌందర్య కాంక్ష కూడా నాకు లేదు. కాబట్టి దాని మీద నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకే మరి కానీ ఈ 30-40 సంవత్సరాల నుంచి దైనందిన జీవితంలో, నా ప్రాక్టీస్లో చాలామంది ఈ సమస్యతో బాధపడేటువంటి మరి పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, మరి పిల్లలు కానివ్వండి, ఎంతోమంది కూడా వాళ్ళ కోసం అని చెప్పేసి ఫార్ములాను అడగడం వల్ల వాళ్ళకందరికీ కూడా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములాను చెప్పడం వల్ల వాళ్ళు ఆ ఫార్ములాను తయారు చేసుకొని చక్కటి లబ్ధి పొందడం చేత మరి వేలాది మందికి, లక్షలాది మందికి ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే మరి ఈ ఫార్ములా మీకు అందరికీ అందించడం జరుగుతుంది. కానీ మొదట్లోనే నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం వల్ల సర్వసాధారణంగా ఎంతోమందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య అయినప్పటికీ మరి ఈ వీడియోస్ను సరిగా వాళ్ళు ఫాలో కాలేరు. అదేవిధంగా ఫాలో కావాలన్నా వాళ్ళకి మనసు ఒప్పదు. కాబట్టి మరి మీకు అందరికీ చెప్పేటటువంటి విన్నపం ఏమంటే, దయచేసి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ రాయడం వల్ల మరి మీకు ఇష్టం ఉంటే ప్రయత్నం చేయండి, లేకపోతే దీన్ని స్కిప్ చేసేయండి. అంతేగాని దానివల్ల నెగిటివ్ కామెంట్స్ రాయడం వల్ల మరి లక్షలాది మంది కూడా ఆ లబ్ధిని దూరం అయిపోయడం వల్ల పరోక్షంగా మీరు కూడా వాళ్లకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేయలేకపోయినటువంటి వాళ్ళు అవుతారనమాట. ఈ యొక్క సదుద్దేశంతోనే, ఈ యొక్క ఆతృతతో, ఆవేదనతోనే ఈ 4 మాటలు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మరి నాకు ఏదన్నా మరి హెయిర్స్ తెల్లగా ఉన్నటువంటి, నల్లగా కావాలన్నా ఏదన్నా హెయిర్ డైస్ చేసుకొని మీ దగ్గరికి వచ్చిండొచ్చు, లేకపోతే ఏదో విగ్ కానీ, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని కానీ మీ దగ్గరికి రావచ్చు. వాటి మీద నాకు ఆసక్తి లేదు కాబట్టి మొదటి నుంచి కూడా వాటి మీద నాకు ఎలాంటి ఆకాంక్ష లేదు, దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కూడా తీసుకోలేదు. సరే, యాక్చువల్ మొదటి విషయానికి వద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి ఔషధము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ అనేసరికి సాధారణంగా 100లో 90% వరకు కూడా మరి కొబ్బరి నూనె వాడడం కానీ, ఆ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి నువ్వుల నూనె వాడడం కానీ, ఆవాల నూనె వాడడం కానీ, అదేవిధంగా ఆలివ్ ఆయిల్ వాడడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధంలో సహసిద్ధంగానటువంటి ఆయిల్ మనం బయటకు తీస్తున్నాం అనమాట. ఇది ప్రత్యేకమైనటువంటి తాళపత్ర గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభూతమైనటువంటి యోగం అనమాట. ఇది సర్వసాధారణంగా ఎక్కడ మనకు ఇలాంటి యోగాలు తటస్థపడవు. ఏరి కోరి మా కుటుంబ చరిత్రలో 7వ తరమైనటువంటి నా వైద్యం, నాది కూడా 7వ తరం కాబట్టి రకరకాలుగా పరిశీలించి అదేవిధంగా వాటినంతా సేకరించి తయారు చేసి కొన్నాళ్ల పాటు వాడి ఆ విధంగా లబ్ధి పొందిన తర్వాత, అంటే ఎంతోమందికి వాడి లబ్ధి పొందిన తర్వాత అందరికీ ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతో ఇప్పుడు ఈ ఫార్ములాను మీకు చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి కొంత కష్టమైనా మీరు కష్టపడి ఆ యొక్క ఔషధాన్ని చేయించుకోగలిగితే కష్టే ఫలి, తప్పనిసరిగా ఖచ్చితమైనటువంటి ఫలితము కలిగేటువంటి పరిస్థితి 100లో చాలా శాతం కలుగుతూ ఉంటుందన్నమాట. మరి ఆ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు 3
చెప్తే చాలా ఆశ్చర్యపోతారనమాట. మరి ఆ యొక్క పదార్థాలు ఏంటంటే మొట్టమొదటిది కాటుకాకు. దీన్నే కొన్ని ప్రాంతాల్లో భృంగరాజ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మన సంస్కృతంలో భృంగరాజ, కాటుకాకు, దీన్నే గుంటగరగర ఆకు అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ కాటుకాకు పేర్లోనే ఉంది. మనము ఆకును నలిపినట్లయితే ఈ యొక్క వేళ్ల భాగంలో నలుపుదనం వచ్చేసేసి మరి 2-3 రోజుల వరకు కూడా ఆ నలుపు పోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఆకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు అంత శక్తివంతంగా ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని కాటుకాకు అనేటువంటి పేరుతో కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా గుంటగలగరాకు అనేటువంటి పేరుతో కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు. సంస్కృతంలో భృంగరాజ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. అట్లే కేశరాజ, కేశరంజని అనేటువంటి పేర్లు కూడా దీనికి ఉన్నాయి. కేశరాజ అంటే కేశాలకు రాజు వంటిది, అంటే కేశాలకు అంత అద్భుతంగా పనిచేస్తుందని మనం స్థూలంగా అర్థం చేసుకోవచ్చు. కేశరంజని అంటే కేశాలకు ఉన్నటువంటి రంగుని, అంటే తెలుపు రంగు నుంచి నలుపు రంగుకు మార్చేటువంటి రంజక గుణము ఇందులో ఉండడం చేత కేశరంజని అని చెప్పేసి కూడా మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ మొక్క యొక్క ఔషధ గుణాలని అద్భుతంగా వర్ణించేసేసి వాడేటువంటి విధానాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆ కాటుకాకుని మనకు సంవత్సరం అంతా కూడా మనకు కొంత ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. ఒక్కొక్కసారి సిటీలో కూడా మనకు మార్కెట్లో కూడా ఈ గుంటగలగరాకు లేదా భృంగరాజ లేకపోతే ఈ యొక్క కాటుకాకు అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తుంటారు అనమాట. కాబట్టి ఈ యొక్క కాటుకాకును తెచ్చుకొని శుభ్రం చేసేసి బాగా కడిగేసేసి తుడిచేసేసి దంచి ప్యూర్ రసం ఒక 1/2 కిలో తీసుకోవాలన్నమాట. కాటుకాకు రసం 1/2 కిలో తీసుకున్నట్లయితే ఇంచుమించు అదే ప్రమాణంలో ఒక 1/2 కిలో వరకు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు కలిపేసేయాలి. చూస్తున్నారు కదా, కాటుకాకు రసం 1/2 కిలో తీసుకున్నట్లయితే స్వచ్ఛమైనటువంటి పాలు ఒక 1/2 కిలో తీసుకోవాలి. ఒక 20 ml 30 ml ఎక్కువైనా పర్లేదన్నమాట పాలు. కాబట్టి ఒక 250 ml ఖచ్చితంగా తీసుకోవాలి. 20-30 ml ఎక్కువైనా పర్లేదు. అందులో 20 గ్రాములు మాత్రమే అతిమధుర చూర్ణం వేసేయాలన్నమాట. అతిమధుర చూర్ణం, ఈ అతిమధుర చూర్ణం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టులో దొరుకుతుంది. అతిమధుర చూర్ణంలో కూడా అద్భుతమైనటువంటి వెంట్రుకలకి నిగారింపు ఇచ్చేటువంటి గుణం ఉంది. అదేవిధంగా వెంట్రుకలని తెల్లబడనేయకుండా చేసేటువంటి గుణం ఉంది. అదేవిధంగా వెంట్రుకలు బాగా పెరిగేందుకు ఉపయోగపడేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఈ యొక్క అతిమధురంలో ఉన్నాయన్నమాట. కాబట్టి అతిమధుర చూర్ణాన్ని ఒక 20 గ్రాములు అందులో కలిపేసేయాలన్నమాట. ఈ పదార్థాలను కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కేవలము నూనె మాత్రమే మిగిలేటట్టు మరిగించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సన్న మంట మీద మీరు ఏదో ఔషధం తయారు కావాలని చెప్పేసి, త్వరగా తయారు కావాలని చెప్పేసి ఎక్కువ మంట పెట్టకూడదు అనమాట. సన్న మంట మీద ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకోవాలి. మరి ఆ విధంగా ఔషధం తయారయ్యేటప్పుడు ఔషధం కాసేపు మరిగిన తర్వాత ఆ కాటుకాకు రసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. అట్లే అందులో ఉన్నటువంటి నీటి శాతం అంతా ఈగిరిపోతుంది అనమాట. ఎప్పుడైతే కాటుకాకు రసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా ఈ యొక్క అతిమధురంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క పాలలోకి వస్తాయో, అప్పుడు పాలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఇందులోకి వచ్చేసేసి పాలలో ఉన్నటువంటి నీటి శాతం కూడా ఎగిరిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తము ఈ నీటి శాతం అంతా, ఇందులో పదార్థాలు నీటి శాతం అంతా ఎగిరిపోయేసేసి ఔషధ గుణాలు ఉన్నటువంటి మాత్రమే ఈ యొక్క తైలంలోకి, అంటే పాలలో ఉన్నటువంటి ఈ యొక్క తైల శాతంలోకి వచ్చేసి, తైల అంశంలోకి వచ్చేసి నిలబడిపోతాయి అన్నమాట. ఈ విధంగా తయారైనటువంటి తైలం మనం ఎలా గుర్తుపట్టాలంటే నురుగు రావడం మొదలవుతుంది. అంటే ఆ ఉడికేటప్పుడు శబ్దం తగ్గిపోతుంది, నురుగు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే శబ్దం తగ్గిపోయి నురుగు రావడం మొదలవుతుందో అప్పుడు ఆ పాత్రను కిందికి దించేసేసి చల్లార్చేసేయాలి. చల్లార్చిన తర్వాత దాన్ని వడగట్టేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ, కొంతమంది వారానికి ఒకసారి 2 సార్లు వాడుతుంటారు. మరి ఎవరు ఏ పద్ధతిలో వాడుకోగలిగితే ఆ పద్ధతిలో కేశ తైలంగా దీన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మళ్ళీ పాలలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కేసిన్ ఇలాంటి రకాలైన రసాయన పదార్థాలు, అదేవిధంగా పాలలో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకల కోమరత్వానికి, వెంట్రుకలు నునుపుతంగా ఉండేదానికి, వెంట్రుకలు ఆకర్షణీయంగా ఉండేందుకు, వెంట్రుకలు మరి చిట్లిపోకుండా ఉండేందుకు, చుండు లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి ఇతర సమస్యలు రాకుండా ఉండేదానికి, అలర్జీ లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మరి కేవలము పాలే కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క భృంగరాజ, అదేవిధంగా ఎస్టీ ఇవన్నీ కూడా కలిపి వాడుతున్నాం. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఆయిల్ వేర్లు ఉంటాయి. మరి ఈ ఆయిల్ని మనం దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవడం వల్ల అన్నీ మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మరి కావాల్సినటువంటి వాళ్ళు మరి తప్పకుండా ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఆయిల్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి గుణాలు, ఫలితాలు కలుగుతాయి. ఈ ఆయిల్ నేను చెప్పినటువంటి పద్ధతిలో
తయారు చేసుకోవచ్చు. మీకు భృంగరాజ లేదా కాటుకాకు లేదా గుంటకరాకు ఎక్కువగా దొరికినట్లయితే ఎక్కువగా మనం ఆ యొక్క తైలాన్ని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పాలలో ఉన్నటువంటి ఆ యొక్క తైల శాతం, నూనె శాతం ఏదైతే ఉందో కొన్ని ఔషధ గుణాలు చేర్చేసి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క నూనెనే మనం హెయిర్ ఆయిల్గా వాడుతుంటాం అనమాట. ఇది ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఎంతోమంది ఇంతకుముందు చెప్పినట్లు చక్కటి ఫలితాలు ఇచ్చిన తర్వాత మరి లక్షలాది మంది కూడా ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోను కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి దీనికోసం అని చెప్పేసి మరి వేలాది రూపాయలు కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడదు. అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గట్టిగా ప్రయత్నం చేయవచ్చు. మరి ఇంతకుముందే చెప్పినట్లు మరి ప్రయత్నం చేసి ఆ హెయిర్స్ను కాపాడుకోవాలి. మరి పెద్దగా ఖర్చు కాదు కదా, ఎంతమంది వాడారు కదా అనేటువంటి సదుద్దేశం వాళ్ళందరూ వాడుకోవచ్చు. మరి అభిప్రాయం లేని వాళ్ళైతే వాళ్ళ ఇష్టానికి వదిలేయడం జరిగింది. చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి వీడియోను మీరు ఈ హెయిర్ ఆయిల్కి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.